ఇలా పేద ముస్లింల పొట్టగొట్టం బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్ అది. మస్జిద్ కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లల్ని తానే తింటదట. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. వాళ్ళ ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇండియా ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశ వ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలన్నీ పెట్టిన సంఘాలని కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశ వ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులు ఉంటే దాని వల్ల పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిండ్రా? ఒక రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడా చోర్లందరికీ న్యాయం జరిగింది. ఇవాళ ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కుంప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఎం పార్టీ ఇతర ముస్లిం సంఘాలు అన్ని కలిపి మీటింగ్ పెట్టినా. హైదరాబాద్ లో ఎంఐఎం సభపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బహిరంగ సభలతో రాజకీయాల అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి మీటింగ్ పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. వారంతా మందిరాలు, గురుద్వారా, వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న దోపిడీదారులని విమర్శించారు. విష సర్పాల కంటే డేంజర్ మజ్లిస్ పార్టీ అని బండి సంజయ్ కామెంట్ చేశారు. ముస్లిం ఓట్లను దండుకొని వారినే ఎంఐఎం ద్రోహం చేస్తున్నారన్నారు. తమిళనాడులో పురాతన ఆలయాన్ని వక్ఫ్ భూమి అంటున్నారు. కర్ణాటకలో లింగాయత్ సంబంధించి వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. హర్యానాలో గురుద్వారా వక్ఫ్ భూమి అంటున్నారు. కేరళలో క్రైస్తవులకు సంబంధించిన మత్స్యకారుల భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. చివరకు ఎయిర్పోర్ట్, పార్లమెంట్ భవన్ కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. మరి దేశ ప్రజలకు కూడా ఆస్తి. మన తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల భూమి ఉన్నది వక్ఫ్ సంబంధించి. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం రావాలి. ఎవరికి ముడుతుంది వాళ్ళ? ఏ పేద ముస్లిం ముడుతున్నది వాళ్ళ ఆదాయం? ఈ ఫంక్షన్ హాలు వక్ఫ్ భూమి అంటే వక్ఫ్ భూమి టైటిల్ చూడరు ఇక. మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం అప్పుడు రాముడిని పుట్టిన గ్యారెంటీ ఏంది అన్నట్టు ఈ సంస్థ మీటింగ్ పెట్టిన కూడా మరి ఏమి ఆధారం లేని ప్రాంతాన్ని కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. మీకు వచ్చిన అధికారం మీ జాతికో న్యాయం, మా జాతికో న్యాయమా? ఇవన్నీ ఆలోచించే పేద ముస్లింలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఇలా ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చినాం. గౌరవ సుప్రీంకోర్టు తప్పకుండా దీనికి అనుకూలంగా తీర్పిస్తుందని చెప్పి విశ్వాసం, నమ్మకం మాకుంది. ఆ గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా మేము. ఎంఐఎం సభపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. చెప్పండి అజీం. ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఆధ్వర్యంలో అలాగే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన అయితే దారుసలంలో నిన్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు అలాగే ఏదైతే వక్ఫ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి ముస్లిం లా బోర్డుకు సంబంధించిన నేతలు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి పూర్తిగా మేము వ్యతిరేకం అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం కేవలం ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా తీసుకొని వక్ఫ్ పేరు మీద ఉన్న ల్యాండ్ అన్నింటినీ కూడా తీసుకొని ఏదైతే బడాబాబులకు కట్టబెట్టాలని చెప్పి చూస్తుంది. ఇందులో భాగంగానే దీనిలో ఉన్నటువంటి యాక్ట్స్ అన్నింటినీ మార్చిందని చెప్పి కూడా అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం ముస్లింల పేరు మీదే ఈ 11 ఏళ్లు ఏదైతే బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి మొదటగా ఏదైతే త్రిబుల్ తలాక్ కావచ్చు, అలాగే వివిధ అంశాలు ముస్లింలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, మసీద్ సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం కావచ్చు, యూనికోడ్ బిల్ కి సంబంధించిన అంశం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ముస్లింలకు సంబంధించిన అంశాలన్నీ తీసుకొచ్చి ఏదైతే బీజేపీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందని చెప్పి ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ తీవ్రంగా ఏదైతే వ్యతిరేకించారు, తీవ్రంగా ఫైర్ కూడా అయ్యారు. ఏదైతే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేక పేరుతో బహిరంగ సభలు పెడుతున్నారు, సభలతో రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. అలాగే వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి ఈ మీటింగ్ పెట్టారని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక మందిరాలు, గురుద్వారాలు, వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న దోపిడీదారులు వీళ్ళంతా విషసర్పాల కంటే డేంజర్ మజ్లిస్ పార్టీ అని చెప్పి కూడా ఏదైతే బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యంగా చూసినట్టయితే అంబేద్కర్ కాలి గోటి దూలు కూడా సరిపోరని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ ప్రధానిని విమర్శించారు. సో ఈ నేపథ్యంలో అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే ప్రధాని కాగలిగానని నిండు పార్లమెంట్ లో ప్రకటించిన మహానేత నరేంద్ర మోడీ అనుకుంటూ కూడా ఏదైతే బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక దారుసలంలో నిన్న జరిగినటువంటి సమావేశం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అంటూ కూడా ఏదైతే బండి సంజయ్ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్త కర్మ క్రియాగా మారి ఆర్థిక సహాయం చేసి ఏదైతే సభను నిర్వహించేలా చేసిందని చెప్పి వక్ఫ్ ఆస్తులను కాజేసిన ముస్లింల కొట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి మీటింగ్ కు హాజరై మా ముస్లిం సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి కూడా ఏదైతే
బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పటికే చూసుకుంటే దేశంలో 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు 10 లక్షల కోట్ల రూపాయల కంటే పైమాటే ఉంటుందని చెప్పి కూడా ఏదైతే గుర్తు చేశారు. అయితే ఒక తమిళనాడులోనే 2,000 కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకుంది మీరు కాదా అంటూ ఏదైతే వక్ఫ్ పేరుతో ఇతర మతాలను, ఆలయాలను, గురుద్వారాలను, భూములను కొల్లగొట్టింది ఈ దొంగలే కదా అనుకుంటూ కూడా ఏదైతే బండి సంజయ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక దీంతో పాటు కూడా ఏదైతే మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా భూములు కూడా వక్ఫ్ భూములన్నీ క్లెయిమ్ చేసుకుంది నిజం కదా అని చెప్పి కూడా అయితే బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక తెలంగాణలో 77,000 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఉంటే అందులో 80% భూములు ఈ దొంగలే స్వాధీనం చేసుకుంది అని కూడా ఏదైతే బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక ఓవైసీ కుటుంబంతో పాటు మజ్లిస్ నాయకులు, సోకాల్డ్ వక్ఫ్ బోర్డు సభ్యులంతా కూడా వక్ఫ్ ఆస్తులను దోచుకొని ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు నిర్మించుకొని కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తుంది నిజం కాదా అంటూ కూడా ఏదైతే మజ్లిస్ నాయకులను ఏదైతే ప్రశ్నించడం జరిగింది. 77,000 ఎకరాల్లో ఒక్క గజమైనా సరే పేద ముస్లింలకు ఇచ్చారా అంటూ కూడా ఏదైతే బండి సంజయ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కనీసం పాత బస్తీలో మురికి కుప్పల్లో బతుకుతున్న ముస్లింలకు జాగా అయినా ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ 5 లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తుల్లో పేద ముస్లింలకు కేటాయించింది ఎంత అంటూ కూడా ఏదైతే బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఓవరాల్ గా చూసుకుంటే వక్ఫ్ భూములకు సంబంధించి ఏదైతే కేవలం మజ్లిస్ పార్టీ అలాగే ఆ బోర్డుకు సంబంధించిన సభ్యులంతానే దోచుకుంటున్నారని చెప్పి ఎక్కడ కూడా పేద ముస్లింలకు ఇవ్వడం లేదు. ఈ బిల్లు తెచ్చిందే కేవలం పేద ముస్లింలను ఆదుకోవడానికి అని చెప్పి కూడా ఏదైతే బండి సంజయ్ వ్యాఖ్యానించారో దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కూడా ఏదైతే అవగాహన కల్పించాలని చెప్పి కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలి వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక కార్యక్రమం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు బండి సంజయ్ అకాల వర్షానికి దెబ్బతిన్నటువంటి పంటలను పరిశీలించడానికి పెద్దపల్లి వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న అసోద్యం చేసిన వ్యాఖ్యలపై అయితే తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు. అటు కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటే, కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఈ సభ జరిగిందంటూ కూడా బండి సంజయ్ ఏదైతే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దుర్గా, రైట్, బండి సంజయ్ వ్యాఖ్యల గురించి మరి ఓవైసీ కుటుంబ సభ్యులు కానీ ఎంఐఎం నేతలు కానీ ఎవరైనా స్పందించారా అజీ? ఇప్పటికైతే ఓవైసీ సభ్యులు ఎవరు కూడా స్పందించలేదు, కానీ నిన్న మాత్రం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఏదైతే దేశంలో ఏదైతే వక్ఫ్ కింద ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఏదైతే పేద ముస్లింలకు దారాదత్తం చేశారు, గతంలో ఉన్నట్టు వాళ్ళు దారాదత్తం చేశారు. దానికి సంబంధించి ఆ భూములతో వచ్చేటువంటి పైసలన్నీ కూడా పేద ముస్లింలకు సంబంధించినటువంటి విద్య కావచ్చు, ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై ఈ డబ్బులన్నీ కూడా ఉపయోగిస్తారు. సో కానీ బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ భూములన్నీ కూడా కొల్లగొట్టాలని చూస్తుంది, బడాబాబులకు ఈ భూములన్నింటినీ అప్పగించాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే యూపీలో 500 వక్ఫ్ ల్యాండ్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఆరోపించారు. సో ఈ బిల్లుపై ఇప్పటికే సుప్రీంలో కాస్త ఊరట లభించిన వక్ఫ్ భూములకు సంబంధించి తిరిగి ఈ చట్టం ఏదైతే ఉందో దీనికి వ్యతిరేక ఇంకో చట్టం రూపొందించేంత వరకు కూడా ఖచ్చితంగా ఏదైతే దాంట్లో లిమిటేషన్ యాక్సెస్ అనే ఒక యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ని మరొకసారి పునరుద్ధరించేంత వరకు కూడా ఖచ్చితంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి దీనికి సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఏదైతే కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించబోతుంది.